ఈ నెల 28, 29, 30, 31వ తేదీల్లో 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఘనంగా జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మరి వరంగల్లో ఏటూరు నాగరం గిరిజన ప్రాంతంలో జరిగే జాతర గురించి మీ అందరికీ కూడా తెలుసు. మరి గతంలో ఎప్పట్లాగానే ఉండేది కాబట్టి మామూలుగా ఏవో అరేంజ్మెంట్స్ చేసి భక్తులు వచ్చి వెళ్ళేవాళ్ళు, వాళ్ళకు సౌకర్యాలు కల్పించే వాళ్ళము. కానీ ఈసారి మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతోటి దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో వారు దాదాపుగా 180 కోట్లు, దాదాపు 200 కోట్ల వరకు కూడా రాబోతూ ఉంది. అన్ని కోట్లు పెట్టి దాని రూపురేఖలు మార్చి పర్మనెంట్ స్ట్రక్చర్గా మరి కొన్ని వందల సంవత్సరాలు నిలబడే విధంగా దాన్ని నిర్మించాలని చెప్పి ఈరోజు వారు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దానితోటి ఎన్నో 800 సంవత్సరాల నుంచి కొలుస్తున్నటువంటి ఈరోజు ఆ వనదేవతలకు గిరిజన బిడ్డలు ఆనందంతో వాళ్ళు ఈరోజు చాలా సంతోషపడతా ఉన్నారు. సీతక్క కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యే మరియు గిరిజన బిడ్డ కాబట్టి ఆమె కూడా అక్కడ ఉండి ప్రత్యేకంగా ఆ కన్స్ట్రక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అని నేను, శ్రీనివాసరెడ్డి గారు, అక్క అందరం కూడా పరిశీలిస్తూ ఉన్నాము. అయితే ఈ 18, 19వ తారీఖు రోజు సీఎం గారి చేతుల మీదుగా దాన్ని ఓపెనింగ్ చేయించడం జరుగుతూ ఉంది. మరి ఇన్విటేషన్ అనేది అందరినీ పిలవాలి కాబట్టి మేమిద్దరం కూడా, తను అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా, ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మేమిద్దరం కూడా అందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇస్తూ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారికి కూడా 2 ఆడబిడ్డలను కూడా వచ్చి వారికి ఇన్విటేషన్ ఇచ్చి తప్పకుండా సతీ సమేతంగా వచ్చి దర్శనం చేసుకోవాలని వారు కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఏదో ఒక రోజు హెలికాప్టర్లో రావడానికి నేను ప్రయత్నం చేస్తాను అన్నారు. వచ్చి దీవెనలు అందుకుంటా అన్నారు. మమ్మల్ని వారు ఆశీర్వదించారు. వారికి కూడా మేము పెట్టి ఇన్విటేషన్ ఇచ్చి వారిని రమ్మని మరి గౌరవప్రదంగా పిలవడం జరిగింది.